ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఏ పార్టీకి ఆ పార్టీ మేమే విజయం సాధించబోతున్నాము, నెక్స్ట్ సీఎం మేమే అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ గత ఎన్నికలతో కనుక మనం పోల్చి చూసినట్లయితే 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతోటి భారీ మెజారిటీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక టీడీపీ పార్టీ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి టీడీపీ పార్టీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక జనసేన పార్టీ 10 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఉన్నటువంటి జనసేన, అప్పటికి 10 ఏళ్ళు కాదనుకోండి, 5 ఏళ్ళు అనుకుందాం, 2014 నుంచి కాబట్టి మనం అట్లా లెక్కేసుకున్న 5 ఏళ్ళు. సో పోటీ చేసినప్పటికీ పార్టీ అధినేతే తన స్థానాన్ని నిలబెట్టుకున్న అసలు గెలవలేకపోయారు. ఒక్క సీటు మాత్రమే గెలవటం జరిగింది. ఆ ఒక్క సీటును కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఓవరాల్గా టీడీపీ 23 తోటి, జనసేన 0 తోటి కొనసాగారు. ఓవరాల్గా 2024 ఎన్నికల్లో ఇలా విడివిడిగా పోటీ చేస్తే లాభం లేదనుకున్నటువంటి ప్రతిపక్షాలు రెండూ కూడా కలిసి పోటీ చేసేటువంటి ప్రయత్నం చేయటం. సో కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ప్రయత్నించినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది, ప్రజలు ఏం తీర్పు ఇచ్చారనేది చూడాల్సి ఉంది. అయితే జనసేనకు సంబంధించినటువంటి నేత నాగబాబు గారు నిన్న ఒక మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. అలాగే పార్టీ శ్రేణులతోటి వర్చువల్గా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఈసారి మనం పోటీ చేసినటువంటి 21 స్థానాలలో 21 సీట్లు ఖచ్చితంగా మనం గెలవబోతున్నాము అని చెప్పి ఆయన తేల్చి చెప్పడం జరిగింది. అంటే జనసేన క్లీన్ స్వీప్ చేయబోతుంది. వాళ్ళు ఎన్ని స్థానాలు అయితే పోటీ చేశారో అన్ని స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతున్నారు అనేది వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. మరి నిజంగా అన్ని స్థానాలు గెలుస్తారా, లేతే గత ఎన్నికలలో లాగా ఒక స్థానంతోనో లేకపోతే అది కూడా లేకుండానో సరిపెట్టుకుంటారా అనేదైతే వేచి చూడాల్సినటువంటి అంశం. మరి ఈసారైనా పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా అనేది రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా అధికారంలోకి వస్తారా లేదా అనేటువంటి అంశం పక్కన పెట్టేస్తే, దానికంటే ముందు ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు లోకేష్ గారు, వీళ్ళిద్దరూ అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం. లోకేష్ గారు అంటే ఎమ్మెల్సీగా తిరుగుతూ ఉన్నారనుకోండి, ఆ విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా ప్రజా తీర్పుతోటి అసెంబ్లీకి వెళ్తారా, ఇది అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. మరి దీంట్లో ప్రజలు ఏం తీర్పిచ్చారు అనేది అయితే జూన్ 4న తెలిసే అవకాశం ఉంది.